Hello everyone, welcome to the Art of Memorizing Workshop Classes. ఈరోజు మనం డే 2 లెసన్ నేర్చుకుందామండి. డే 1 లెసన్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, అది చూడండి. డే 1 లెసన్లో మనం బ్రెయిన్, ఇట్స్ పార్ట్స్, దాని వర్కింగ్ చేసే పనితీరు, లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటి, రైట్ బ్రెయిన్ అంటే ఏంటి, అవన్నీ నేర్చుకున్నామండి డీటెయిల్స్గా. ఎవరైనా చూస్తే ఆ వీడియోని కూడా చూసి దాని తర్వాత ఇది చూడండి. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్ వర్క్షాప్ క్లాసెస్లో దీని ద్వారా మనం ఏమేమి నేర్చుకోవచ్చు, ఏమేమి మెమొరీ ఈజీగా చేసుకోవచ్చు, థింగ్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఒక సపరేట్ వీడియో ఉందండి, అది చూడండి ఫస్ట్. ఓకేనా? సరే, మనం డే 2 లెసన్కి వెళ్ళిపోదాం. డే 2 లెసన్ మనది మైండ్ అండి. మైండ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మైండ్ అంటే ఏంటి? మైండ్ బ్రెయిన్ ఒకటేనా మరి? కాకపోతే మరి మైండ్ ఏంటి? మైండ్కి ఫిజికల్ ఆర్గాన్ ఇది మైండ్ అనేది కాదు కదా, ఫిజికల్ ఫామ్ ఏమి ఉండదు కదా బ్రెయిన్ లాగా కదా. ఇది మీరు చూడండి, బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నావు అంటామా, మైండ్లో ఏం ఆలోచిస్తుందా అంటామా? నేను మైండ్లో ఏం ఆలోచిస్తున్నావురా అని అంటాం కదా. కాబట్టి మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే అదొక సిస్టమ్, అదొక ప్రాసెస్. అవునా? ఓకే, చూడండి. మైండ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్సైడ్ ద బ్రెయిన్ అంటారు. ఓకేనా? మరి మైండ్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? రకాలు ఉంటుందా? ఇటు రకాలు ఉండదండి, లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. మైండ్ అనేది లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి దానికి. మైండ్ హ్యాస్ 4 లెవెల్స్. అందులో ఒకటి కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. ఈ విధంగా 4 రకాలుగా 4 లెవెల్స్ ఉంటాయి అన్నట్టు మైండ్కి. ఓకేనా? అందులో ఫస్ట్ది కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మెలకువలో ఉండడం. అవునా? అవేర్నెస్లో ఉండడం. అవునా? సేమ్ అదే మరి. ఇట్ ఈజ్ ఏ ఆపరేటివ్ అవేర్నెస్ మైండ్ అంటారు. అవునా? సంథింగ్ వి ఫీల్ ఆర్ ఎక్స్పీరియన్స్. మనం కాన్షియస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ పొందుతాం అన్నట్టు. అవునా? డ్రింకింగ్, వాటర్ తాగుతాము, అన్నం తింటాము, రైటింగ్, జంపింగ్, ఇంకా ఏదన్నా వర్క్స్ ఇవన్నీ చేస్తాం అన్నట్టు కాన్షియస్ మైండ్లో ఉండి. అవునా లేదా? సరే, నెక్స్ట్ బి అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మనం ఎప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాము? ఏదన్నా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం కదా. అన్కాన్షియస్లో వెళ్ళిపోవడం అంటే ఏంటి? లైక్ కోమాలోకి వెళ్ళిపోవడమే కదా. అవునా? ఇదంతే అండి. ఇట్ ఈజ్ ఏ కోమా స్టేజ్. ఓకేనా? దీని గురించి ఎక్కువ ఏం అవసరం లేదు. అన్కాన్షియస్ అంటే మనకు తెలిసిందేనా. సి సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి మరి? కాన్షియస్ మైండ్ తెలుసు, అన్కాన్షియస్ మైండ్ అంటూ సబ్ కాన్షియస్ మైండ్ ఉపచేతన వ్యవస్థ, ఉపచేతన మనస్సు అంటారు తెలుగులో. అంటే ఏంటన్నట్టు? ఇది అంట స్టోర్ హౌస్ అట మనకి. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ స్టోర్ హౌస్. ఆల్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇన్ సబ్ కాన్షియస్ మైండ్. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు పనిచేస్తుందట? మనం స్లీపింగ్లో, నిద్రలో ఉన్నప్పుడు పనిచేస్తుందట. అవునా? చూడండి, అన్ని ఎక్స్పీరియన్స్ స్టోర్ అయి ఉంటాము మనము. డే మొత్తం ఏదో ఒకటి కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటాం కానివ్వండి, ఎవరితో గొడవలు పడ్డాయి కానివ్వండి, బాగా నవ్విన విషయాలు కానివ్వండి, ఏదన్నా కానీ నిద్రపోతున్నప్పుడు అవి డ్రీమ్స్ రూపంలో వచ్చి మనము ఏడుస్తాం కానీ, నవ్వుతాం కానీ డ్రీమ్స్లలో. అవునా? అది స్టోర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సబ్ కాన్షియస్ మైండ్లో మనం చేసిన వర్క్స్ అన్నీ స్టోర్ అయి ఉంటుంది. అవి ఆ మైండ్ అప్పుడు బయటకు పంపిస్తుంటారు అన్నట్టు. అట్లా సేమ్. అయితే నిద్రలో ఉన్నప్పుడు కూడా మన బాడీలో కొన్ని వర్క్స్ జరుగుతాయండి. ఏమవి? చూడండి, బ్రీతింగ్ జరుగుతుంది నిద్రలో ఉన్నప్పుడు, హార్ట్ బీట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, డైజెషన్ కూడా చేస్తుందండి బాడీలో. ఓకేనా? ఓకే. ఈ వర్క్స్ అన్నీ అంటే బాడీలో ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నది ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? మీరు చూడండి, అన్కాన్షియస్లో ఉన్నప్పుడు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పనులు జరుగుతాయి లేదా బాడీలో? బ్రీతింగ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, డైజెషన్ ఉంటుంది, హార్ట్ బీటింగ్ ఉంటుంది. అవును. అంటే కోమాలో ఉన్నప్పుడు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తాడు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిదండి. అంటే మెమోరీస్ ఎక్కడెక్కడ చిన్నప్పటి మెమోరీసే కానీ, గత జన్మల మెమోరీసే కానీ ఎప్పటియో మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది.
మంచిగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఒక సాధన చేసి అవన్నిటిని బయటకు తీసుకొస్తే అవి కూడా మెమొరీలోకి వస్తాయి అన్నట్టు. ఓకేనా? సరే, సి అయిపోయింది కదా. డి ఏంటి? సూపర్ కాన్షియస్ మైండ్. ఓకేనా? మరి సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఎవరికన్నా ఉంటుందా? సూపర్ కాన్షియస్ మైండ్ ఎవరికి ఉంటుంది? మనం ఎప్పుడన్నా ఫీల్ అయినామా సూపర్ కాన్షియస్ మైండ్ని? చెప్పండి. చూడండి, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఎవాల్వ్డ్ మైండ్ అంటున్నట్టు, బాగా మెచ్యూర్ అయిపోయిన మైండ్ అని అన్నట్టు. ఓకేనా? మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది అనుకుంటున్నాం కదా, ఇదే డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ అవుతుందట మనకి. అవునా? చూద్దాం ఎట్లా అంటే, చూడండి, మన స్వామి వివేకానంద తెలుసు కదా, ఆయన గురువు రామకృష్ణ పరమహంస. ఆయన ఒక మాట అంటారు అన్నట్టు. ఏంటి? 12 సంవత్సరాలు ఎవరైతే డీప్ మెడిటేషన్ చేస్తారో, ఏదైనా తపస్సు కానీ మంత్ర జపం కానీ ఏదో ఒకటి, అంటే నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమే పలుకుతూ పవిత్రంగా జీవిస్తూ ఒక 12 ఇయర్స్ ఇటువంటి కఠోరంగా సాధన చేయాలన్నట్టు. మనం మండల దీక్షలు తీసుకుంటారు స్వామీజీలు, హనుమాన్ దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప మాలలు వేసుకుంటారు, ఇవన్నీ 40 డేస్. ఓకేనా? అయితే 12 ఇయర్స్ ఇట్లాంటి ఒక దీక్షను తీసుకున్నప్పుడు, అట్లా సాధన చేస్తున్నప్పుడు, ఆ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడట సూపర్ కాన్షియస్ మైండ్ జనరేట్ అవుతుందట. అంటే ఆ బ్రెయిన్లో ఎవరైతే ఆ 12 ఇయర్స్ ఇట్లా సాధన చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో ఒక మేధా నాడి, ఒక ఇంటెలిజెంట్ నాడి జనిస్తుంది అని రామకృష్ణ పరమహంస చెప్తుండేవాళ్ళట. దానివల్ల ఆయనకు డివైన్ ఎనర్జీని దర్శించగలుగుతాడట, డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తాయట. ఆయన అంటే సాధారణ మనుషులు చేయలేని అద్భుతాలు కూడా చేసేస్తారట, అంటే మిరాకిల్ చేయడం అన్నట్టు. చూడండి, అంటే ఇది స్పిరిచువాలిటీకి సంబంధించి, అంటే గోయింగ్ టు స్పిరిచువాలిటీ. ఓకేనా? ఆధ్యాత్మికం వైపు ఆ మార్గంలో పోయే వాళ్ళకి సూపర్ కాన్షియస్ మైండ్ జనరేట్ అవుతుంటుంది అన్నట్టు. అవునా? అంటే ఈ మైండ్తోని వాళ్ళు డివైన్ ఎనర్జీ అంటే ఏంటి? భగవంతుడు కానివ్వండి, ఇంకా ఏదైనా అద్భుత శక్తులు కానివ్వండి, వాటిని దర్శించగలుగుతారు అన్నట్టు. ఎందుకంటే ఆ తపస్సు, ఆ పవిత్రత వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళకి అట్లాంటి దర్శనాలు, ఎక్స్పీరియన్స్లు అవుతుంటాయి అన్నట్టు. అవునా? ఇప్పుడు మనం ఒక రూమ్లో రేడియో పెడతాము, రేడియో ఆన్ చేస్తే వస్తుంది కదా, దానికి ఏమి వైర్లెస్ కనెక్షనే కదా, సిగ్నల్స్ ఉంటాయి కదా, అంటే రేడియో తరంగాలు ఉంటాయి కదా, అవన్నీ మనకు కంటికి కనిపించాయి. అవునా? అంటే మిషన్ రికగ్నైజ్ చేస్తుంది అన్నట్టు. అవునా? మన బాడీలో కూడా ఒక అయస్కాంతాన్ని ఆకర్షించే ఇంకొక హ్యాండ్ ఉన్నదనుకో, మనకి ప్రపంచం ఇంకో విధంగా కనిపిస్తుంది. అవునా? సేమ్ ఇటువంటి సాధన చేసుకున్న వాళ్ళకి కొన్ని ఇటువంటి సిగ్నల్స్ కానీ, డివైన్ ఎనర్జీస్ కానీ, ఇవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకేనా? చూడండి, ఈ డివైన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళ గురించి కానీ, ఈ సూపర్ కాన్షియస్ లెవెల్ అంటే ఈ శాస్త్రవేత్తను కూడా మించిపోయిన మనస్సు అన్నట్టు, దానికంటే ఆ బ్రెయిన్ కంటే మించిపోయింది అన్నట్టు. ఓకేనా? ఇంకా ఈ డివైన్ ఎనర్జీ గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని యోగులు, మునులు రాసిన పుస్తకాలు కొన్ని చదవచ్చు అండి. ఆ చదివితే కూడా ఈ సూపర్ కాన్షియస్కి వెళ్ళిపోయిన వాళ్ళ వ్యక్తుల గురించి కూడా మనము తెలుసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఒకటి ఆటోబయోగ్రఫీ ఆన్ యోగి. ఈయన పరమహంస యోగానంద జీవిత చరిత్ర అండి ఇది. ఓకేనా? సరే, దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. మళ్ళీ ఇంకోటి సిద్ధేశ్వరి యానం. ఇది సిద్ధేశ్వరానంద భారతి. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇప్పుడు కుర్తాలం తమిళనాడులో ఆ పీఠాధిపతులుగా ఉన్నారు. ఈయన జీవిత చరిత్ర అన్నట్టు సిద్ధేశ్వరి యానం. ఈయన కూడా మంచి సూపర్ కాన్షియస్, ఆమె సాధన వల్ల సూపర్ కాన్షియస్ మైండ్కి చేరుకున్న వ్యక్తి. ఓకేనా? ఇంకా కావాలంటే మనం బయోగ్రఫీ ఆఫ్ స్వామి వివేకానంద, అవునా, ఇట్లాంటి కొందరు మహాత్ములు, యోగుల గురించి తెలుసుకుంటే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ గురించి మనకు తెలుస్తుంది. అయితే ఈ 3 పుస్తకాల గురించి ఒకసారి కొంచెం బ్రీఫ్గా చూద్దాం అన్నట్టు. ఓకేనా? సరే, చూడండి, ఫస్ట్ ఏమన్నాం మనము, ఒక యోగి ఆత్మకథ కదా. ఇది ఎంత వండర్ఫుల్ బుక్ అంటే చూడండి, ఈ బుక్లో ఈయన ఎంతోమంది వ్యక్తులు, అంటే సూపర్ కాన్షియస్ చేరుకున్న వ్యక్తుల గురించి ఈయన రాసిండు అన్నట్టు. అవునా? చూడండి, అంటే నిద్రపోని సాధు అని రాసిండు ఒక ఆయన గురించి. ఈయన చూసిండు అన్నట్టు. అంటే ఆయన నిద్రనే పోడట, నిద్రను కూడా జయించిండు. ఎట్లా జయించిండు? ఆ సాధన అది ఆయన చేసుకున్నాడు అన్నట్టు. అట్లా ఇంకొకటి నిరాహార యోగిని అని ఉంటుంది. ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె అన్నమే తినదట జీవితాంతం. అది ఎలా సాధ్యమైంది మరి? ఏ సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిండ్రు వాళ్ళు? అవునా? అది ఇంకొక గంధబాబా అని ఉంటాడు. అంటే ఆయన చేతును ఒక రుమాలు తీసుకొని, లేదా మన షర్ట్కి కానీ ఇట్లా చేతి పెట్టేసి, నీ షర్ట్కు మల్లెపూల వాసన రావాలి అని ఒక వారం రోజులు అని ఆయన మైండ్ని సంకల్పం చేసిండు అనుకో, ఆ వారం రోజులు మల్లెపూల వాసన వస్తూనే ఉంటుంది అట మన షర్ట్కి, ఎంత ఉతికినా పోదట. అటువంటి ఇంటెలిజెంట్, అటువంటి సూపర్ కాన్షియస్ మైండ్కి పోయిన వ్యక్తులు. ఇంకా
ఇంకా ఆశ్చర్యం ఏమంటే చనిపోయిన వ్యక్తులను కూడా బతికించే వాళ్ళు ఉండేనట. అవునా, పాల్ బ్రంటర్ అని ఒక విదేశస్థుడు ఈ గంధబాబా దగ్గరికి వచ్చి, నేను ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళని చూసినా కానీ చనిపోయిన వాళ్ళని బతికించే వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు, మీరు చేస్తారా అని అడిగిండట. చేస్తాను నాయన, కానీ ఇప్పటిప్పుడు నువ్వు ఎవరిని చంపుకొని తీసుకొస్తావు అని అన్నాడట. చంపుకోవాల్సిన అవసరం లేదు సార్, నేను వచ్చేటప్పుడు ఒక పిట్టి చనిపోయి ఉండే, దాన్ని కవర్లో వేసుకొని తీసుకొచ్చిన, దాన్ని బతికియండి చాలు, నేను నమ్ముతాను అంటాడు. సరే అని చెప్పేసి ఆయన గంధబాబా తీసుకున్నాడట. అంటే ఆయన పేరు విశుద్ధానంద అన్నట్టు. చేతిలోకి తీసుకొని సూర్యుడి నుంచి ఒక విధమైన ఎనర్జీని లాగి దాంట్లోకి పంపించిండట. అంటే ఆయన మనసుతోనే, ఏ పరికరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది ఇక్కడ, ఆ సాధనలు చేసి అట్లా ఏళ్ళ తరబడి సాధనలు చేసి ఉన్నవారు. ఆ ఎనర్జీని, సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని ఆ పిట్టి లోపలికి పంపిస్తే, ఆ పక్షి లోపలికి పంపిస్తే అది ఒక 2 నిమిషాలు గెంతి ఇట్లా పరిగెత్తినట్టు చేసిందట. తర్వాత శక్తిని తీసేసిండు, అది యథావిధి చనిపోయింది అన్నట్టు బాడీ. అట్లా ఈ విషయాన్ని కూడా పాల్ బ్రంటన్ ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని అది ఒక బుక్ ఉంది, దాంట్లో రాసిన రహస్య భారతం తెలుగులో. ఓకేనా, ఇటువంటి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు, 2 శరీరాలు ఉన్న సాధు అని. 2 శరీరాలు ఎవరికైనా ఉంటాయో చెప్పండి, కానీ ఈయన చూసి అటువంటి విషయాలు రాసిండు అన్నట్టు. ఓకేనా, ఈయన గురువులు కానీ, ఆ గురువుల నుంచి ఫోటో తీస్తే ఫోటోలు కూడా ఆయన బాడీ పడకుండా ఇట్లాంటి అద్భుతమైన విషయాలన్నింటినీ ఈ బుక్లో రాసిండని. ఇది తప్పకుండా చదవాల్సిన బుక్. అంటే భారతదేశంలో ఈ సూపర్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోయిన, ఆ మైండ్లోకి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి అన్నట్టు. ఓకేనా, సరే. రెండో బుక్ ఏమన్నామండి, ఈ సిద్ధేశ్వరి యానం. చూడండి, 5000 ఏండ్ల సిద్ధేశ్వరి యానం అన్నట్టు. అంటే చూడండి, ఈయన పేరు సిద్ధేశ్వరానంద భారతి. అవునా, ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈయన స్కూల్ ప్రిన్సిపల్లో గుంటూరులో స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇప్పుడు తమిళనాడులో కుర్తాలంలో పీఠాధిపతులుగా ఉన్నాడు అన్నట్టు. అంటే ఈ లైఫ్ తర్వాత ఈయన సన్యాసం తీసుకొని అలా, అంటే గత జన్మలే గుర్తుకొచ్చి, ఆ సాధనాలు గుర్తుకొచ్చి ఈయనకి మళ్ళీ ఈ ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయినాడు. అయితే ఈయన చేసుకున్న సాధన ఎంత గొప్పదంటే చూడండి, 5000 ఏళ్ళ సిద్ధేశ్వరి యానం ఈయన బుక్. అంటే 5000 సంవత్సరాల నుండి ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అన్నట్టు, మెమొరీలో ఉన్నట్టు. చూడండి, అసలు మనం బ్రెయిన్ మెమొరీ పవర్ 25 లక్షల GB, అందులో 400 years ఒక మూవీని స్టోర్ చేసుకోవచ్చు అన్నాం కదా. కానీ ఈయన చూడండి, 5000 ఏళ్ళ నుంచి, అంటే 5000 years నుంచి మెమొరీస్ ఉన్నాయట. అంటే మన బ్రెయిన్కి ఇంకెంత శక్తి ఉంది, ఇంకెంత జ్ఞాపక శక్తి ఉంది, మెమొరీ పవర్ ఉంది. అంటే ఒక ఫోన్ 128 GB మెమొరీ ఉందనుకో, దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, అందులో ఇంకో మెమొరీ కార్డు పెట్టుకొని మనము దాని మెమొరీని ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. ఇట్లా అన్నట్టు 400 years మాత్రమే గుర్తుపట్టుకునే మన బ్రెయిన్ని ఆయన సాధనతో ఆ మెమొరీని ఎక్స్టెండ్ చేసుకున్నాడు అన్నట్టు. అవునా, ఇది కూడా ఒక అద్భుతమైన బుక్కే, ఈయన లైఫ్ స్టోరీ. ఓకేనా, ఉంటే చదవండి. ఇంకా స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ఇదైతే ఇంకా అద్భుతమే. అవునా, మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలని కానివ్వండి, హిందూ మతంలో ఉన్న జ్ఞానాన్ని కానివ్వండి, ఈయన విదేశాలకు చెప్పిన, ఈ విదేశాలకు వాళ్ళకు పరిచయమే లేని వాటిని పోయి ఫస్ట్ మొట్టమొదట ఈయన చెప్పిండు. అవునా, ఈయన తర్వాతనే ఈ పరమహంస యోగానంద. అవునా, ఇప్పుడు ఈయన మధ్యలో సిద్ధేశ్వరి యానం ఉంది కదా ఈయన రాసిన, ఇప్పటికీ ఈయన జీవించున్నారు, మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన వ్యక్తి, మన మధ్యన ఉండడు. మంత్రసిద్ధులు, కాళీ సిద్ధులు అంటారు ఈయన. ఓకేనా, ఇటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలి మనము. తెలుసుకొని ఇంత మైండ్ని మెచ్యూర్ చేసుకోవచ్చా, ఇంత డెవలప్ కావచ్చా ఒక మనిషి, ఇంత స్థితికి, అంటే దివ్యత్వాన్ని సంతరించుకోవచ్చా, భగవంతునితో సమానంగా కావచ్చా అన్నట్టు మనకి అవన్నీ వీళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నట్టు. ఓకేనా, సరేలే, మన టాపిక్ మైండ్ కాబట్టి ఇది సరిపోతుంది. ఇది ఈరోజు మైండ్ గురించి అండి. ఇంకా మీరు మైండ్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయండి, ఇది సరిపోతుందండి బ్రీఫ్గా. కానీ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాల నుంచి జ్ఞానం ఎక్కువగా వస్తుందండి. ఒక 10 మంది ఫ్రెండ్స్ కంటే ఒక మంచి పుస్తకం చదివితే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే కూడా బుక్లో నుండి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనం పొందగలుగుతాం అన్నట్టు. కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ బాగా నాలెడ్జ్ పెంచుకోవాలంటే బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా, ఇది మన సెకండ్ లెసన్ అండి, మైండ్ గురించి. ఓకేనా, నచ్చిందా అండి? ఓకేనా, నచ్చితే మీకు నెక్స్ట్ థర్డ్ లెసన్ కూడా ఉంటుందండి, బ్రెయిన్ని ఎలా బూస్ట్ చేసుకోవాలి, దాని ఎక్సర్సైజ్లు ఏంటన్నట్టు తర్వాత చెప్తానండి. అంతవరకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. @ది ఆర్ట్ ఆఫ్ మెమోరైజింగ్. అవునా, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి వీడియోస్ పెడతానండి. థర్డ్
కాకుండా 4th టాపిక్ అంటే 4th డే నుంచి మనకు మెమొరీ టిప్స్ వస్తాయండి. మెమొరీలో ఎట్లా మెమొరీ చేసుకోవాలా, హిస్టరీ డేట్స్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, ఇవి నంబర్స్ కానివ్వండి, ఎస్ఏ ఆన్సర్స్ కానివ్వండి, బిట్స్ కానివ్వండి, ఈ ఒక బుక్ని పేజీ నెంబర్తో కూడా ఎలా మనము మెమొరైజ్ చేసుకోవచ్చో కూడా మనము తెలుసుకుందామండి. కాబట్టి దీనికి మీరు చేయాల్సిందని ఏం లేదు, నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను ప్రతి సబ్జెక్ట్ని ఈజీగా ఏముందో ముందు వీడియోలలో కూడా పెడతాను. ఇది 5th క్లాస్ స్టూడెంట్ నుంచి డిగ్రీ, MBA, MCA కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఈ 2 రోజులు బేసిక్స్ అండి. ఇంకోటి మనం బ్రెయిన్ని బూస్ట్ ఎలా చేసుకోవాలి,